వెల్కమ్ బ్యాక్. కోటేశ్వరరావు గారు, ఇందాక మనం మాట్లాడుకుంటూ మొజాయిక్ డిఫెన్స్ గురించి చెప్పుకున్నాం. జనరల్ జాఫ్రీ అతను నిజంగా అంటే గెరిల్లా వార్ఫేర్ కానీ అంటే కన్ను మూసి తెరిచే లోపల ఎక్కడుంటాడు ఎవరికి అనేది అర్థం కాని రీతిలో అతని వ్యూహాలు చాలా బాగుంటాయి. బట్ ఇలాంటి వాళ్ళని ఇందాక కర్నల్ పరం గారు కూడా చెప్పినట్టు అమెరికా ఊహించలా వీళ్ళ కంబాటింగ్ స్పిరిట్ ఈ స్థాయిలో ఉంటుంది అనేది. మనం నీళ్లలోనూ లేకపోతే గాల్లోనూ చేసే యుద్ధాలు కాదు, బూట్స్ ఆన్ గ్రౌండ్ వస్తే దొరికిపోతామనే భయంతో ఇంటర్నల్గా ఒక క్రైసిస్ని లీడ్ చేయడానికి. సో వాళ్ళ విధానాలు మతశాంత ధోరణుల గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు. ఒక దేశం సావనిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఆ దేశం వాళ్ళ సార్వభౌమాధికారానికి సంబంధించి ప్రశ్న ఛాలెంజ్ తలెత్తినప్పుడు ఎలా ఒక్కటిగా నిలబడింది అనేదే మనం ఇక్కడ చూడాలి. ఈ ఎదుర్కోలేని తత్వంతో ఒక పక్క ఈ యుద్ధం కారణంగా అమెరికా నెత్తిన ఎక్కి డాన్స్ కడుతున్న అప్పులు కానీ ఖర్చులు కానీ ఏం సమాధానం చెప్పుకుంటా అంటే రేపు కాంగ్రెస్లో అయినా రిపబ్లికన్సే ఆయన డిజోన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ మొజాయిక్ డిఫెన్స్ లేకపోతే ఎఫెన్స్ అనేటువంటిది ఇరాన్కి ఈ అనేక దేశాలు లేదా అనేక ఉద్యమాల అనుభవ సారం అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే మనం చూసాం చైనా విప్లవ సమయంలో మావో నాయకత్వాన్ని ఉన్నటువంటి గెరిల్లా దళాలు కానీ లేదా భారత స్వాతంత్ర ఉద్యమంలో సంస్థానాలు లేదా ప్రావిన్సెస్ లో కానీ సెంట్రల్ కమాండ్ లేకపోయినా కానీ ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే మనకి శత్రువు ఎవరు అంటే బ్రిటిష్. వాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఉన్నట్టు మీరు అందుకని దానికి ఏదో కేంద్ర స్థానంలో నిర్ణయించక్కర్లా. ఇప్పుడు కూడా అమెరికాలో వాడికి శత్రువు ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్. ఆ అమెరికా ఇజ్రాయెల్ మీద వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మనం దానికి ఒక అనుమతి అక్కర్లేదు. ప్రత్యేకంగా మీ దగ్గర ఉన్నటువంటి మీ సత్తాన్ని మొత్తం ఉపయోగించడం అనేటువంటి ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్. అందుకని అది కొత్తదేం కాదు. అది ఖచ్చితంగా అది ఇరాన్ కి ఇప్పుడు ఫెచ్ చేస్తా ఉంది, చేస్తుంది. రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే చంపేసినటువంటి అలీ ఖమేని అతను చివరి రోజుల్లో అసలు జ్ఞాపక శక్తి లేకుండా లేకపోతే అనారోగ్యంతో ఉండి మంచానికి పరిమితం అయ్యాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అందుకని ఇప్పుడు ముస్తఫా ఒకవేళ చనిపోయాడా లేకపోతే గాయపడ్డా అనేది పక్కన పెట్టేట్లయితే వాళ్ళిద్దరు లేకపోయినా కానీ అక్కడ ప్రతిఘటన సాగించేందుకు అవసరమైనటువంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి అనేటువంటిది రుజువైనటువంటి సత్యం. రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఒకరు చనిపోతే శాశ్వతంగా ఇక మొత్తం చేతులు ఎత్తేయడం కాదు కదా. అక్కడ అటువంటిది ఏ దేశ చరిత్రలోనూ జరగలేదు. తర్వాత కమాండ్ ఉంటారు, వాళ్ళు ఎవరిని ప్రత్యామ్నాయంగా పుట్టుకొస్తూనే ఉంటారు. అందుకని అది ఇరాన్ విషయంలో అది మనకి ఇప్పటికి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా అది దాన్ని వాళ్ళు కొనసాగిస్తారనేటువంటిది తెలిసిందే. ఇప్పుడు అనూహ్యమైనటువంటి దెబ్బలు తగులుతున్నటువంటి అమెరికా గురించి న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు 2-3 రోజుల నుంచి మీరు యుద్ధంలో గెలవరు, ఇంకా ఎందుకు యుద్ధం చేస్తున్నారు అని చెప్పేసి ఒక నెగిటివ్, ఒక విధంగా చెప్పాలంటే మీరు గెలిచేటువంటి అవకాశం లేదు, మీరు పొరపాట్లు చేస్తున్నారని ఇప్పుడు బ్రిటిష్ వీళ్ళందరూ ఆ విధమైనటువంటి రివ్యూలు రాస్తున్నారు. ఇప్పుడు అంటే ఏంటి దాని అర్థం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ నువ్వు నీ సలహాదారులు పప్పులో కాలేశారు, అందుకని మీరు గౌరవప్రదంగా ఇప్పుడు అందుకనే ఇరాన్ నాయకత్వం కూడా ఏం చెప్తా ఉంది, గౌరవప్రదంగా బయటపడటానికి అమెరికా ఇతర దేశాలను బెగ్గింగ్ చేస్తా ఉంది, అడుక్కుంటుంది, ఎట్టగట్ట బయటపడేయంటారు బాబు మా గౌరవాన్ని అని. మరి అటువంటి పరిస్థితి నిజానికి అమెరికా బహుశా ఊహించి ఉండదు. అయినా గాని అమెరికా నాయకత్వానికి ఏ విధమైనటువంటి సిగ్గు బిడియం అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ లో మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళేవాడరా, కట్టుబట్టలతో వెళ్తామని చెప్పేసి సలాం కొట్టి వెళ్ళిపోయింది కదా తాలిబాన్లకి. అటువంటిది మరి ఇంకా ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి అసలు ఆ నేచరే ఉండదు. ఇప్పుడు సామ్రాజ్యవాదం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని వలువల్ని సిగ్గు బిడియాన్ని అన్ని వదిలేస్తాయి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు కూడా నిజంగానే ఎట్లా జరుగుతుంది, ఎట్లా ముగుస్తుంది అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందనేది నా అభిప్రాయం. రైట్. ఒకసారి పేకెట్ ప్రసాద్ గారు జియోపొలిటిక్స్